హాయ్ అండి, హలో అండి. ఇగో మామిడిబిడ్డోళ్ళ ఇంటికైతే నిన్న వచ్చినాయి పువ్వులు చూడండి. ఇది ఏం చెట్టు అంటే నూరు వరాల చెట్టు అయితే అంటారు కదా. నూరు వరాల చెట్టు అయితే అంటారు. ఎంత బాగా పూసినాయో చూడు. చెట్టు నిండా పువ్వులే ఉన్నాయి. నేనైతే ఒక్క కొమ్మ పట్టుకొని అయితే నేను మీకు చూపిస్తున్నా చూడండి. హాయ్. ఇగో ఇదైతే నిమ్మ చెట్టు. నిమ్మ చెట్టు కాయలు కూడా బాగా బాగా అంటే బాగున్నాయి, చాలా బాగున్నాయి. నేను చూడలేదు. ఇక చూడండి ఎట్లున్నాయో. ఇగో ఇక చూడండి. ఇగో నిమ్మకాయలు చూడండి. అన్ని చెట్లు అయితే మా ఆడబిడ్డ అయితే అన్ని చెట్లు పెట్టింది, మంచిగా పెట్టింది మా ఆడబిడ్డ. చెట్లు అయితే నిమ్మకాయలు అయితే బాగా ఉన్నాయి, అవపడుతున్నాయి. మా ఆడబిడ్డోళ్ళ ఇంటికి అయితే మేము వచ్చినాము, అందు గురించి మీకైతే షేర్ చేసుకుంటున్నా. చూడండి, ఇది కొబ్బరి చెట్టు అయితే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుందట. కొబ్బరికాయలు అయితే పడుతున్నాయట. ఇప్పుడే పొట్ట ఉబ్బిందని మా ఆడబిడ్డ అయితే అంటుంది. పొట్ట ఉబ్బిందంటే అవి కాయలు అయితే వస్తాయట మా ఆడబిడ్డ ఉంటుంది, చెప్పింది మా ఆడబిడ్డ. ఇగో ఇది మాత్రం చూడండి, సపోటా చెట్టు కానీ సపోటా అయితే ఇంకా కాయలేదు. కాసింది కావచ్చు కానీ నాకు తెలియదు. ఇప్పుడైతే సపోటాలు అయితే లేవు. సపోటా చెట్టు అయితే ఇలా ఉంది చూడండి. మా ఆడబిడ్డ మొత్తం ప్రతి ఒక్క చెట్టు పెట్టింది. ఇగో ఇది చూడండి, జామ చెట్టు. జామకాయలు అయితే కాసినాయి, చిన్నగా ఉన్నాయి. కాకపోతే జామకాయలు ఇక చూడండి, మీకు కూడా చూపిస్తున్నా. ఇక చూడండి, ఇక అవపడుతున్నాయా. ఇక చిన్నగా జామకాయలు. జామకాయ చూడండి, జామకాయలు కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్టు పెట్టింది మా ఆడబిడ్డ. వామ్మో. ఇగో చూడు, ఇది అయితే గోరంట చెట్టు మీకైతే అవపడుతుందో చూడండి. గోరంట చెట్టు కూడా పెట్టింది మా ఆడబిడ్డ. ఇగో ఇదైతే గోంగూర చెట్టు. ఇగో గోంగూర ప్రతి ఒక్క చెట్టు పెట్టింది మా ఆడబిడ్డ. ఇదైతే జామ చెట్టు. జామకాయలు కూడా ఉన్నాయి. ఇగో జామకాయలు చూడు. ఇగో 2 జామకాయలు, చాలా జామకాయలు ఉన్నాయి. జామకాయలు అయితే ఇగో జామకాయలు. అయ్యో కింద పడ్డది. ఇగో జామకాయ చెట్టుకు జామకాయలు అయితే ఉన్నాయి. ఇగో చూడండి, జామకాయలు అవపడుతుంది. నాకు ఎండకైతే అవపడతలేదు కొంచెం. చూడండి, ఇగో నేనైతే 2 జామకాయలు అయితే తెంపుకున్నా. ఎందుకంటే మా సార్కి ఒకటి, నాకు ఒకటి అయితే జామకాయలు తెంపుకున్నాయి. చూడండి, ఇదైతే చింతపలక చెట్టు. చింతపలకాయలు కూడా బాగా ఉన్నాయి కానీ ఇంకా కాలేదు ఇవి చెట్లు. ఇక చూడండి, అక్కడ ఉన్నాయో. మళ్ళీ నిమ్మ చెట్టు కూడా ఇంకొకటి ఉంది. ఇక నిమ్మకాయలు చూడండి, కాసినాయి. ఇట్లా కాసినాయి నిమ్మకాయలు చూడండి, అవపడుతున్నాయి. ఇక చాలా అంటే చాలా ఉన్నాయి కానీ కాకపోతే చిన్నగా ఉన్నాయి నిమ్మ చెట్టు. ఇక్కడనైతే కరివేపాకు చెట్టు పెట్టుకున్నది మా ఆడబిడ్డ. కరివేపాకు చెట్టు పెట్టింది చూడండి. మా ఆడబిడ్డ ప్రతి ఒక్క చెట్టు పెట్టిన చెట్టు అంటూ లేదు మా ఆడబిడ్డ. ఇగో ఇది ఒక చెట్టు. ఇది ఏంటిదంటే బతుకమ్మ ఆడుకుంటారు చూడు, తంగేడు చెట్టు. పౌడు తంగేడు చెట్టు అంటారు కదా, అది పౌడు తంగేడు చెట్టు. ఇగో ఇదైతే యాప చెట్టు పెట్టి మంచిగా. యాప చెట్టు నీడంటే చాలా బాగుంటుంది కదా యాప చెట్టు. ఇగో ఈ చెట్టు కూడా, ఇదేం చెట్టు మరి, ఇది కూడా సపోటా చెట్టు. ఇగో సపోటా చెట్టు, కాకపోతే కాయలు కాయలేదు. ఇగో ఇది మాత్రం మునిగ చెట్టు. ఇగో మునిగ చెట్టు అవపడుతుందా. మునిగ చెట్టు, ఇది మునిగకాయల చెట్టు. ప్రతి ఒక్క చెట్టు పెట్టింది. ఇదైతే ఎర్ర మందారం చెట్టు. ఎర్రగంటే ఎర్రగా కూడా లేదు, పింక్ కలర్ ఉంది కానీ చాలా పువ్వులు పూసింది. ఇక చూడండి, చాలా పువ్వులు అయితే పూసింది. పింక్ కలర్ మందార చెట్టు, రిక్క మందారి. పూజకైతే మస్తు పనిచేస్తాయి ఇవైతే. ఇగో ఇది కూడా గోరంట చెట్టు చూడు. గోరంట చెట్టు బాగా పెడుతుంది మా ఆడబిడ్డ. ఇగో ఇది చింతపలక చెట్టు. ప్రతి ఒక్క చెట్టు పెట్టింది మా ఆడబిడ్డ అయితే. ఇది చూసారా, ఇది చూడండి. ఇది ఉసిరికాయల చెట్టు. ఉసిరికాయలు ఉంటాయి కదా, పచ్చడి ఉసిరికాయలు. అది
ప్రతి ఒక్క చెట్టు అయితే మా ఆడబిడ్డ అయితే పెట్టింది. ఉసిరికాయ చెట్టు. ఇగో ఇది ముండ్ల వంకాయల చెట్టు. ఇగో ఇది ముండ్ల వంకాయల చెట్టు అవపడుతుందా. ఇగో ఇక్కడ చిక్కుడు చెట్టు పెట్టింది మా ఆడబిడ్డ. చిక్కుడు చెట్టు, తీగ చిక్కుడు. ఇగో ఇక్కడ ఏమున్నది, ఇది కాకరకాయ చెట్టు మా ఆడబిడ్డ పెట్టింది. ప్రతి ఒక్క చెట్టు పెట్టింది మా ఆడబిడ్డ అయితే. మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ అన్ని చెట్లు ఉంటాయి, అన్ని చెట్లు పెడుతుంది. మా ఆడబిడ్డకు మస్తు ఓపిక ఉంటుంది, అన్ని చెట్లు పెడుతుంది. అన్ని చెట్ల కూరగాయల పంటలు పెడుతుంది. ఇక పైన ఉంది చూడండి, టేకు చెట్టు. అది టేకు పైన అవపడుతుంది చూడు, టేకు చెట్టు అండి అది. ఇదైతే మామిడికాయ చెట్టు మా ఆడబిడ్డ పెట్టింది. ఇది కాకరకాయ చెట్టే. ఇక టేకు చెట్టు అన్న కదా, టేకు చెట్టు పైన ఇది చింతపలకాయ చెట్టు చూడండి. ఇది మాత్రం కాకరకాయ చెట్టు చూడండి. ఇది మిరప నారు. ఇగో ఇవైతే అన్ని కనకాంబరాల చెట్లు అయితే ఉన్నాయి. అన్ని కనకాంబరాల చెట్లే చూడండి, చాలా కనకాంబరాల చెట్లే ఉన్నాయి. ఇక మొత్తం మండల మొత్తం కనకాంబరాల చెట్లే చూడండి. అగో అదే ఆ వాడ మాత్రం సొరకాయ చెట్టు పెట్టింది. సొరకాయ చెట్టు చూడండి. ఈ చెట్టు ఏంటిదో కానీ నాకు తెలియదు. ఆ చెట్టు పేరు నేను మా ఆడబిడ్డనైతే నేను అడగలేదు. అదైతే ఉసిరికాయ చెట్టు అండి. ఇదైతే బెండకాయ చెట్టు చూడండి, బెండకాయల చెట్లు పెట్టింది. ముండ్ల వంకాయ చెట్టు, చిన్న ముండ్ల వంకాయ చెట్టు. బిడ్డోళ్ళ ఇంటికన్నా నేను ఈ వీడియో అంతా చేసేది. చూడు రిక్క మందార చెట్టు, పువ్వులు అయితే చాలా పూసినాయి చూడండి. మునక్కాయ చెట్టు పైకి పోయింది. సపోటా చెట్టు చూడండి. కంది చెట్టు చూడండి. మా ఆడబిడ్డ ఎంత బాగా పెట్టుకున్నదో, అన్ని చెట్లు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఇంటి లోపల చల్లగా ఉంటుంది చూడండి కాయలు ఎట్లా, నిమ్మకాయలు ఎట్లా కాసినాయి చూడండి. మా ఆడబిడ్డ ప్రతి ఒక్క చెట్టు పెట్టుకున్నది. ఇగో చింతపలకాయలు అవపడుతున్నాయి, ఫుల్ చింతపలకాయలు కాసినాయి. ఇగో జామ చెట్టు చూడండి, జామకాయలు ఎట్లా కాసినాయి. ఇక జామకాయలు ఎట్లా కాసినాయి. ఇక నేనైతే రెండు అయితే తెంపుకున్నా. ఈ రెండు అయితే తెంపుకున్న జామకాయలు. అయితే మందార చెట్టు, ఇది మాత్రం గోంగూర. ఈ గోంగూర అయితే ఇప్పుడు నేను తెంపుకోపోతా. మా ఆడబిడ్డ గోంగూర చెట్టు కూడా పెట్టింది చూడండి. అన్నీ చూడండి, పుదీనా. ఇగో ఇది పుల్లగంధ చెట్టు. పుదీనా పక్కకు పుల్లగంధ చెట్టు పెట్టింది మా ఆడబిడ్డ. చూడండి, ఇది చిక్కుడు చెట్టు. ఇగో మా ఆడబిడ్డ గ్రేప్స్ చెట్టు కూడా పెట్టింది. ఇగో చూడండి, ప్రతి ఒక్క చెట్టు అయితే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికాడ ఉన్నది. నేను వీడియోలను అయితే చేస్తున్నా. గ్రేప్స్ కూడా పెట్టింది మా ఆడబిడ్డ. చూడరు ఎవరి ఇంటికన్నా ఉంటే ఎట్లా, ప్రతి ఒక్క చెట్టు పెట్టుకున్నది మా ఆడబిడ్డ అయితే. ఇగో గ్రేప్స్ చూడండి, పువ్వుల చెట్టు. నేను చెప్పిన కదా, ఇది పువ్వుల చెట్టు, 100 వారాల పువ్వులు చెట్టు. తర్వాత తులసి చెట్లు పెట్టుకున్నది మా ఆడబిడ్డ. ఇది కూడా తులసి చెట్టు, కాకపోతే గదేదో తెల్ల పూల చెట్టు, నాకు దాని పేరు వస్తలేదు. ఇక మల్లె చెట్టు కూడా పెట్టింది. దీనికి పారుతుంది చూడండి. పచ్చడి నూరుకోవటానికి. గోంగూర పచ్చడి తినవా నువ్వు? ఆడబిడ్డల ఇంటికైతే నేను వచ్చిన. అన్నీ ఇక జామకాయలు అయితే కోసుకొని తింటాను మా ఆడబిడ్డల ఇంటికాడ. ఇక మా ఆడబిడ్డ మా ఆడబిడ్డల ఇంటికాడ అన్ని చెట్లు ఉన్నాయి. ఇక చింతపలకాయలు కూడా ఉన్నాయి. చింతపలకాయలు కూడా మా ఆడబిడ్డ తెంపి పెట్టింది. అన్నీ అయితే తీసుకెళ్తాను మేము. 3 చింతపలకాయలే, 2 జామకాయలే. సూపర్ ఉన్నాయి జామకాయలు అయితే, తీయగా.
అయ్యే పక్క ఏ ఊపు ఊపు మా వీడియోలు అందరు చూస్తారు.